తెలుగు రాష్ట్రాల్లో వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన ప్రముఖులు, కళాకారులు, సామాజిక సేవకులు, యువ ప్రతిభావంతులను గుర్తించి సత్కరించే సుమధుర లైమ్లైట్ అవార్డ్స్ 2026 కార్యక్రమంలో ఏలూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్నారు. హైదరాబాద్లో మానేపల్లి వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో సినీ, సాంస్కృతిక, సామాజిక, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా అవార్డు అందుకున్న అంబికా కృష్ణ మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాల స్థాయిలో ఇంతటి గౌరవప్రదమైన పురస్కారం అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. కుటుంబ విలువలకు తాము అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇప్పటికీ తమ కుటుంబ సభ్యులందరూ కలిసే ఉంటున్నారని, అందరికీ ఒకే వంట జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం కార్యక్రమ నిర్వాహకులు అంబికా కృష్ణకు ప్రశంసా పత్రం, జ్ఞాపిక అందజేసి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు, కళా కార్యక్రమాలు ప్రేక్షకుల్ని విశేషంగా అలరించాయి. అవార్డు అందుకున్న అంబికా కృష్ణకు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. చాలా మంది ఇక్కడ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నాము, కొత్త బిజినెస్ మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాము, చేయబోతున్నాము. చాలా మంది చేసేటప్పుడు దాన్ని సస్టైనబుల్గా జస్ట్ ఒక సింగులర్ సక్సెస్ స్టోరీ కాకుండా జనరేషనల్ సక్సెస్ స్టోరీగా మార్చడానికి మనం ఏం చేయాలి, దాని గురించి తెలుసుకోవడానికి సార్ వుడ్ లవ్ టు హియర్ ఫ్రమ్ యూ. మా నాన్నగారు ఆలపాటి రామచంద్ర గారు 1946లో ఈ వ్యాపారం ప్రారంభించారు, అగరబత్తి వ్యాపారం. అదే ఈరోజు నా 80వ సంవత్సరాలకు వచ్చాను. నేను, నా కొడుకు, నా మనవడు, మొత్తం ఆ జాయింట్ ఫ్యామిలీ ఇవాళ కూడా జాయింట్ ఫ్యామిలీగానే ఉంది. ఆ జాయింట్ ఫ్యామిలీలో 30 మంది ఉంటాం. 30 మందికి ఒకే వంట, ఒకే రూఫ్. అందరం కలిసి ఆ అమ్మవారి యొక్క సాక్షిగా ప్రయాణం చేస్తున్నాం. అమ్మకం అంటే నమ్మకం, దాన్ని మేము ఏర్పరచగలిగాం కాబట్టి భగవంతునికి, భక్తుడికి అనుసంధానమైన అంబికా దర్బారుకి అమ్మను మర్చిపోలేము, అంబికాను మర్చిపోలేమన్నా అతనిదే అందరికీ ఆశిస్తుంది. చాలా మంది సక్సెస్ స్టోరీస్ మన P&L బుక్ చూసి డిసైడ్ చేశారు. కానీ ఒక జాయింట్ ఫ్యామిలీగా ఒక 30 మంది కలిసి ఒకే ఇంటిలో ఉండడం, it's one of the biggest success stories already, right? I think going forward we should measure success stories by the size of the family that stays together. The P&L will keep changing year after year. That will happen. So yes, thank you so much for sharing that. So ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.